అందరికీ నమస్తే, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ అధినేత మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాను. ఈరోజు అఫీషియల్గా టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాను. చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడికి వచ్చినందుకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడితే, ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత విభజన దగ్గర కాడి నుంచి ఇవాళ వరకు రకరకాల సమస్యలు ఆంధ్రలో ఉండగా 10 సంవత్సరాలు మనల్ని హైదరాబాద్ వాడుకోమని ఆంధ్ర విభజన చట్టంలో పెడితే 1 సంవత్సరాల లోపుగానే అవన్నీ 200-300 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కానీ, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ, క్వార్టర్స్ కానీ అన్నీ బాగా చేయించి డబ్బులు లేవన్న స్టేట్కి 200-300 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టి ఓటుకు నోటు విషయంలో దొరికిపోయిన తర్వాత వదిలేసి హైదరాబాద్ ఇమ్మీడియట్గా విజయవాడ పారిపోవడం జరిగింది. స్వప్రయోజనాల కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి అమరావతి కాకుండా మళ్ళీ టెంపరీ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది. అమరావతికి ఇంతవరకు ఒక బిల్డింగ్ కూడా రాలేదు. 10 ఇయర్స్ మనకి రాజధాని ఉండగా అమరావతికి 10 ఇయర్స్ చక్కగా నెమ్మదిగా కట్టుకునే ప్రయత్నం చేయకుండా అంత తొందరగా వెళ్ళిపోవడం ఏంటన్నది పెద్ద ప్రశ్న కింద మేము ఎప్పుడూ అనుకునేవాళ్ళం. చాలాసార్లు అడగటం కూడా జరిగింది. నేను కానీ, నా కొలీగ్ అవంతి శ్రీనివాస్ గారు కానీ రకరకాలుగా చాలా విషయాల్లో మాట్లాడటం జరిగింది. ఆర్థికంగా రాష్ట్రం కుంటుపడింది. ప్రత్యేక హోదా కావాలనే ఒక నినాదంతో మేమందరం బయటకు వచ్చాం. ప్రత్యేక హోదా వద్దు, అక్కర్లేదు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కూడా బాగానే ఉందని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి ప్రత్యేక ప్యాకేజీ కోసం కన్విన్స్ చేశారు. ఆ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీని ఏమన్నారంటే, కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. అంటే ప్రత్యేక హోదా ఆడపిల్లల కింద, ప్యాకేజీ మగపిల్లల కింద. ప్యాకేజీని మగపిల్లలాగా చేసి ఒక మభ్యపెట్టి ప్రజల్లో ఒక తప్పు ద్వారా పట్టించి మా మనస్సాక్షి అప్పటి నుంచి కూడా ఒక రకంగా బాధపడుతూనే ఉంది. ఈయన చేస్తున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి, ఈ రాష్ట్రానికి దిక్కెవరు, ఈ స్పెషల్ స్టేటస్ మానేస్తే రాష్ట్రం ఏ గతికి వెళ్ళిపోద్ది, ఎట్లా వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంలో చాలా బాధపడుతూ ఉన్నాం. అయినా సరే ప్యాకేజీ రాలేదు, స్టేటస్ రాలేదు, ఏమీ రాలేదు. ప్రతి విషయానికి కూడా ఎంతో కష్టపడి నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను ఆయన బీజేపీతో 4.5 సంవత్సరం చేసి ఆయన వల్ల 2 పిల్లలు ఇటు, 2 పిల్లలు అటు, 2 మంత్రులు ఇటు, 2 మంత్రులు అటు పుట్టిన తర్వాత మీకు మాకు కుదరదని చెప్పి, ఇది సంవత్సరమే కాదని చెప్పి, వ్యభిచారం అని చెప్పి వదిలేసుకొని మళ్ళీ బీజేపీ మీద మీరు దుర్మార్గులు, ద్రోహులు, మమ్మల్ని ఏం చేయట్లేదని ఆయన మీద మేము కత్తికట్టి మేము దెబ్బలాటం మొదలెట్టాం. అయితే చివరికి ఏం జరిగింది, ప్రత్యేక హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మనకు రావాల్సిన డబ్బులు ఏదీ రాలేదు. చివరికి మేము మిగిలింది ఏంటంటే ధర్నాలు చేస్తూ కూర్చున్నాం. ఇలా అయితే కుదరదు, ప్రత్యేక హోదా రావాలంటే అందరం కలిసి రిజైన్ చేయవలసిందే అని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా, మీరు కూడా రండి చంద్రబాబు గారు, మీ అందరూ ఎంపీలతో రిజైన్ చేయించండి, 25 మంది కలిపి రిజైన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది, తప్పనిసరిగా మనకు కావలసిన విభజన హామీలన్నీ తీరుస్తారు అని చెప్తే, ఈయన వైఎస్ఆర్సీపీ ఎంపీలని హాస్యాస్పదంగా చూసి వాళ్ళని ఒక ఇదిగా చూసి మేమే కరెక్ట్ అని చెప్పి, మేమే చేసింది కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ధర్నాలు చేయించి, అది చేయించి, ఇది చేయించి, ఆయన కూడా నల్లబట్టలు వేసుకుని నవనిర్మాణ దీక్షని బీజేపీ వాళ్ళలో కూర్చుని, ఇప్పుడు ధర్మ పోరాట దీక్షని కాంగ్రెస్ వాళ్ళలో కూర్చొని చేస్తున్నాం. మాకే చాలా ఇబ్బందిగా ఉంది. కొంతకాలం బీజేపీని పొగిడాం, కొంతకాలం కాంగ్రెస్ని పొగుడుతున్నాం. కాంగ్రెస్ మన రాష్ట్రానికి చేసిన అన్యాయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ని చంపిన తర్వాత. అటువంటి కాంగ్రెస్ ఆంధ్రదేశాన్ని విభజించిన తర్వాత ఎన్టీఆర్ పెట్టిన కాంగ్రెస్ పార్టీని తీసేసి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి తీవ్రమైన భంగపాటు పడ్డారు. తెలంగాణలో భంగపాటు. అదే ధోరణిలో మళ్ళీ ఆంధ్ర వచ్చి మళ్ళీ అదే ధోరణిలో వెళ్తున్నారు.
మాకు ఎటువంటి పరిస్థితిలో ఏమి ఒక సొల్యూషన్ కనపట్లేదు. చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి సరిపడే ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు గారి వల్ల రాష్ట్రం బాగుపడదు. చంద్రబాబు గారు ఉన్నంత వరకు హోదా కాదు, ప్యాకేజ్ కాదు, చిన్న మట్టి లేకపోతే నీరు తప్ప ఏవి రావు ఎక్కడి నుంచి కూడాను. చాలా పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి బాగుపడుతుంది, పోలవరం బాగుపడుతుంది అని చెప్తున్నారు తప్ప ప్రతి చోట కరప్షన్ వచ్చేసి ప్రతి చోట కేసులు వచ్చేయడం జరుగుతుంది. ఒకే ఒక్క సామాజికానికి ఒకే ఒక్క సమాజం వాళ్ళకే ఉపయోగపడుతున్నారు తప్ప ఉద్యోగాలు లేక పేదరికంతో బాధపడుతున్న దళితులకు కానీ, బ్యాక్వర్డ్ క్లాసులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎటువంటి ఏమీ చేయట్లా. మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చూసాం 91లో. మన దేశానికి మల్టీనేషనల్ కంపెనీస్ ఓపెన్ చేసాం. అది అయిపోయిన తర్వాత మన దేశం నిండా ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసాయి. గవర్నమెంట్ యొక్క సైజ్ తగ్గిపోయింది, ఉద్యోగాలు తగ్గిపోయాయి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎక్కువగా బాధపడింది ఎస్సీ ఎస్టీసే. వాళ్ళకి ప్రైవేట్ బిజినెస్లు లేవు, ప్రైవేట్ సంస్థలు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేవు, ఏమీ లేవు. ఇది కాకోకుండా విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక అభివృద్ధి అంటే పేదరికం, వీటిలన్నిటిని కూడా అన్నీ మొత్తం వదిలేసేసి పర్సనల్ ఎజెండా పట్టుకుని అమరావతి అని చెప్పి, పోలవరం అని చెప్పి ఒక రకమైన గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఎయిర్పోర్ట్స్లో పెట్టి, బస్ స్టాండ్లో పెట్టి, ఢిల్లీలో బస్ స్టాండ్లో కూడా గ్రాఫిక్స్ పెట్టి ఆంధ్రాని షోకేస్ చేయడం జరుగుతుంది. చాలా మోసం జరుగుతుంది. అయినా సరే చివరిదాకా చూస్తున్నాం. మీరు అందరూ అడగవచ్చు, మీకు ఇప్పుడు దాకా తెలుగు రాలేదా, మీకు ఇప్పుడే వచ్చిందా అని. కానీ పార్లమెంట్ అయింది 12వ తారీఖున. 12వ తారీఖు వరకు మా చెప్పింది ఏంటంటే ధర్నాలు చేస్తూనే ఉండండి, మీకు కావాల్సినవి వస్తాయి, ప్రతిదీ సాధిస్తాం. నేను కాంగ్రెస్ని మెడ ఉంచాను, బీజేపీని మెడ ఉంచాను, మొత్తం 23 పార్టీలు మెడ ఉంచుతున్నాను, అందరితో నల్లచొక్కాలు వేయించాను అని చెప్పి తీసుకొచ్చి నల్లచొక్కాలు వేయించారు తప్ప మనం మిగిలింది ఏ లేదు. చివరికి ఏమీ మిగలేదు సార్ కదా. ఇక మనం అవమాన పాలయ్యి ఇక నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళినప్పటికీ ఏమైపోద్ది ఈ రాష్ట్రం ఏమైపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ పేదల పొజిషన్ ఏంటి, ఈ దళితుల సమస్యలు ఏంటి, ఈ దళితులు ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని నమ్ముకోవాలి అని చూస్తున్న టైంలో మాకు ఒకే ఒక్క ఎడారి, ఎంతో పెద్ద ఎడారిలో ఒక వయాశిస్సులాగా కనపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో ఎంతో సేవ చేసి ఒక అంబేద్కర్ను కూడా మరిపించిన ఒక పొలిటీషియను, ఒక మంచి సాంఘిక సంస్కర్త, ఎంతో ఆర్థికంగా కూడా రకరకాలుగా అభివృద్ధి చెందించిన రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్పీచ్లు ఏంటంటే నా రోమాలను నిక్కబడుతున్నాయి. ఆయన పేదల గురించి కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, నిరుద్యోగ సమస్యల గురించి కానీ, దళితుల గురించి కానీ మాట్లాడే మాటలు ఏంటంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మోక్షం రావాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే, వైద్యం అందాలంటే అందరికీ, విద్య అందరికీ ఫ్రీగా రావాలంటే, అభివృద్ధి చెందాలంటే, పేదరికం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే. తప్పనిసరిగా 175కి 175 రావాల్సిందే. వస్తే మన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒకనప్పుడు 5వ ప్లేస్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 17వ ప్లేస్లోకి వెళ్ళిపోయాం మనం. వాటిలన్నిటిని తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంకా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఆపి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల్ని బలవంతం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి లాంటి సెక్యులర్ శక్తిని మనం బలవంతం చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇవాళ బయటకు రావడం జరిగింది, ఆ పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ సీట్ ఇస్తానని, ఎంపీ సీట్ కాదు సీఎం పోస్ట్ ఇస్తానని కూడా ఫోన్ కూడా చేశారు నాకు. సీఎం పోస్ట్ కూడా ఇస్తానని చెప్పారు. నమ్మంటారా మీరు? నీ ఎంత అబద్ధం, అది కూడా ఎంత అబద్ధం. సరే ఏదేమైనా సరే ఇక్కడ సీట్ ఇస్తారా సీట్ ఇవ్వరా అన్న పాయింట్ మీద రాలేదు నేను. నాకు సీట్ ఇస్తారని లేదా నా మంత్రి చేస్తారని అది ఇస్తారని రాలా. నేను వచ్చింది రాష్ట్రం కోసం, రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం రావాల్సిన విభజన చట్టాల గురించి తీసుకురావడానికి ఏకైక వ్యక్తి, ఏకైక మగవాడు, ఏకైక మగధీరుడు ఒక జగన్మోహన్ రెడ్డి అని నమ్మి వస్తున్నాను. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలా అనుకున్నారు అన్నారా అని దాన్ని ఏదో రకంగా సర్దారు.
మేమందరం బాధపడ్డాం, కానీ పార్టీలో ఉన్నాం, పార్టీ డిసిప్లిన్, పార్టీ యొక్క సోల్జర్గా పనిచేస్తున్నాం అని దాన్ని ఇంటర్నల్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిదానికి బయటకు వచ్చి ఏం చెప్తామన్న ఉద్దేశంతో డిసిప్లిన్గా ఉన్నాం తప్ప, అందులో మేము బాగా చదువుకున్న వాడిని, అన్ని రకాలుగా తెలిసిన వాడిని, నేను చేయవలసిన చోట మాత్రం కండెమ్ చేస్తున్నామన్నా. నాకు ఇంతవరకు ఎటువంటి మచ్చ ఎక్కడ లేదు. నాకు టీడీపీ ఎంపీగా టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు తెలుగుదేశానికి, ఈ రకంగా సీటు వదిలేసుకుని మీరు మోసం చేస్తారని అడుగుతారు. మీరు అడగరు. నా రేపు ఎల్లుండి నా దళిత సోదరులు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఒకటి ఉంటుంది, ఒక ఆర్మీ ఉంటుంది, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క ఆర్మీ. ఇప్పుడు మనకి మరాఠా రైఫిల్స్ లాగా, లేకపోతే పంజాబ్ రైఫిల్స్ లాగా, లేకపోతే ఈ రైఫిల్స్ లాగా ప్రతి రెజిమెంట్ ఉన్నట్టుగా రాజ్పుత్ రైఫిల్ లాగా ఎస్సీ, కాపు, రెడ్డి, కమ్మ, సెట్టుబల్జీ, మత్స్యకారులు ఎవరు మాట్లాడితే ఆ కులం వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇదే చోట మళ్ళీ రేపు ఇదే ప్లేస్లో లేకపోతే ఒక అరగంటలో నన్ను అటాక్ ఇవ్వడానికి మా దళిత సోదరులు వస్తారు. సోదరులారా, దయచేసి నేను కులాన్ని నమ్ముకున్నాను, అమ్ముకోకండి. నేను కులం గురించి మాట్లాడుతున్నాను, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ యొక్క ప్రిన్సిపల్స్, అంబేద్కర్ యొక్క ఆశయాలు, పేదరికం, వైద్యం, విద్య ఇవన్నీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్తున్నాను తప్ప ఇంకో విషయం కాదు. ఆ విషయంగా అయినా సరే నేను దయచేసి అటాక్ ఇవ్వకండి. అటాక్ ఇచ్చే ముందు నేను ఏమైనా తప్పు మాట్లాడానా వైద్య విషయంలో కానీ, వైద్యంలో కానీ, పేదరికం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇవన్నీ అంబేద్కర్ చెప్పిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ చేసి చూపించారు. అందుకని మా దళిత సోదరులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను మీరు దయచేసి కులపరంగా తీసుకుని, ఇలా చంద్రబాబు గారు చెప్పినట్టుగా కులాన్ని నమ్ముకునో ఏదో రకం చేసుకుని నన్ను మాత్రం అటాక్ ఇవ్వకండి. రిజైన్ చేసి చేశాను. స్పీకర్ ఫార్మాట్ ఇది పర్లేదు, ఇది పర్లేదు. స్పీకర్ ఫార్మాట్ కూడా ఇది కూడా పర్లేదు. యాజ్ మోరల్గా స్పీకర్ని కలిసినట్టు నేను స్పీకర్ గారు కలిశాను. చదవమంటారు ఇది. డ్యూ టు పర్సనల్ రీజన్ హైర్ బై టెండర్ బై రెసిగ్నేషన్ ఫ్రమ్ ది మెంబర్షిప్ ఆఫ్ ది లోక్సభ 16th లోక్సభ అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ విచ్ has helped me to earn a lot of fight for the welfare of the common man and downtrodden of the society. My resignation may kindly be accepted to Honorable Speaker. ఇప్పుడు కోటిపల్లి కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి మీ ఎంపీ హయాంలో మంచి కాంట్రిబ్యూట్ చేశారు, బాగా సక్సెస్ అయింది. కోనసీమ రైల్వే లైన్కి సాధన అంటే ప్రత్యేకించి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగుదేశం ప్రభుత్వం మేము కూడా బాగా సక్సెస్ చేశామనేటువంటి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 29 సార్లు ఢిల్లీ వచ్చారని చెప్తున్నారు. ఎన్ని పర్సనల్గా రీజన్స్ కోసం వచ్చారో, ఎన్నిసార్లు జడ్జిని గెలవడానికి వచ్చారో, ఎన్నిసార్లు ఏ రీజన్స్కి వచ్చారో నాకు తెలియదు. కానీ చెప్పింది మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం వచ్చానని చెప్పారు. దానిలో వచ్చినప్పుడల్లా ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చేవారు. లిస్ట్, దాన్ని విష్ లిస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో. విష్ లిస్ట్ అంటే మాకు స్టేట్కి కావాల్సినవి ఇది కావాలి మాకు అని చెప్పడం అన్నమాట. దానిలో మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను, మీకు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఎన్నిసార్లు ఎన్ని విష్ లిస్ట్ ఇచ్చినా కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ మాత్రం ఉండేది కాదు. ఆయన పాత్ర దీంట్లో జీరో. అంటే నేను పెద్ద హీరో అని చెప్పట్లేదు, అలా సాధించడం అనేది నిజంగా గొప్పది. ఎందుకు గొప్ప అంటే 12-13 సంవత్సరాల క్రితం బాలయ్య గారు స్పీకర్గా ఉంటూ సాధించలేని ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజ్లో పడేస్తే బయటకు తీయించి మొట్టమొదటిసారిగా ఏకైక ఎంపీకి ఒక రైల్వే మంత్రిత్వ శాఖ 2,220 కోట్లు ఫస్ట్, 450 కోట్లు 2, 600 కోట్లు 3 అలా శాంక్షన్ చేసుకుంటూ ఈ పార్టీకి 2,000 కోట్లు శాంక్షన్ చేస్తే గౌతమి, వశిష్ఠ, వైనతేయ మూడిట్లో కూడా బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ సంబంధించిన ఎవరైనా సరే ఒక మొక్క పేపర్లో కానీ పెర్సల్లో కానీ ఎవరికి కవర్ చేయలే. నేను ప్రతిసారి ఒక నేషనల్ యావరేజ్ పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ అందరికి 70%, నాది 69%. ఆంధ్ర యావరేజ్ పర్ఫార్మెన్స్ 39%. నా గురించి ఎవరికి పార్లమెంట్లో తెలియదు. ఏ పత్రిక ఏంట్లో రాయరు. అన్నిటికన్నా అటెండెన్స్ ఎక్కువ 97% అటెండెన్స్ నాకు.
పర్సనల్గా అచీవ్మెంట్ చేసింది 2000 crores, 100 crores సిఎస్ఆర్ ఖర్చు పెట్టాను. నా గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడరు. ఇది కుల విచక్షణే. నేను దళితుని కాబట్టే నా గురించి ఎక్కడ రానివ్వకుండా జాగ్రత్త పడ్డాను. ఇది కేవలం నా పర్సనల్ అచీవ్మెంటు. ఒక దళితుడిగా, అంబేద్కర్ ఫాలోవర్గా నేను చేసింది ఇది. కానీ కుల విచక్షణ ఎంత గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఈరోజు చెప్పాలనుకుంటే, రైల్వే గురించి కానీ, నేను సాధించిన విషయాలు కానీ, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కానీ, ఖర్చు పెట్టిన సిఎస్ఆర్ కానీ, ఒక మచ్చ కూడా లేకుండా ఇసుక కానీ మట్టి కానీ తిన్న ఒక ఉదాహరణ కూడా లేదు నాకు. నేను ఇసుక కానీ మట్టి కానీ ఎక్కడ తినలేదు. ఏ గడ్డి కరవలేదు ఇంతవరకు, కరవను కూడా. అంటే మచ్చలేనిగా వ్యక్తిగా నేను బతుకుతుంటే నా గురించి ఎక్కడ చెప్పుకోకుండా చివరి రోజులో వచ్చి మీరు వెళ్ళిపోకండి, మీకు చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం 1 నెలకి. ఎలాగో ఉండదు కదా నెక్స్ట్ 1 నెల కోసం. ఆయన ఇష్టం అండి. ఆయన ఏదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటారు రాజకీయం ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడింది అని ఉట్టిదని, ఈయన చేసిందంతా ఏం లేదని తెలిసి ప్రజలు తెలుసుకున్న రోజులు ఇంకంతా నెల. ఒక మాట్లాడితే మ్యాక్సిమం 2 నెలలు ఉంటాయి. 2 నెలల్లో మ్యాసివ్ మ్యాండేట్ అంటారు దీన్నే. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 175కి 175 వచ్చేస్తేనే అది కాన్ఫిడెన్స్. రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది పదే చంద్రబాబు చెప్పినట్టు వాదన. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అడ్డు అంటే రాష్ట్ర అడ్డులో అవినీతి కూడా ఉందండి. అది వరకు ఆపుకుంటున్నాం. డెఫినెట్గా ఆయన ఆపుతున్నాడు. అభివృద్ధిలో చాలా అవినీతి కూడా ఉంది. సో ఇటువంటి అవినీతి ఏంటనేది ఆపుతున్నాడు. అది అభివృద్ధి అనేది నేను ఒప్పుకోను. అధికారుల బదిలీలో కుల వివక్షత చూపిస్తున్నారు అనేది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం మీద. మీరు కూడా గతంలో ఒక ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఏమనిపిస్తుంది 4 సంవత్సరాలు? గట్టిగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. అదంతే. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మీకు. మీరు రాస్తారో లేదో నాకు తెలియదు, మీరు చెప్తారో లేదో తెలియదు. కానీ పార్లమెంటులో పుస్తకం చూడకోకుండా, కాగితం చూడకుండా మాట్లాడే ఏకైక దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. నా కొలీగ్ ఉన్నాడు, అడగని చెప్తా. ఏకైక దమ్మున్న వ్యక్తి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే చూడకుండా ఒక 10 నిమిషాల్లో తయారై మాట్లాడే దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. కానీ ఎవరన్నా ఇంకొక సామాజిక వర్గం అయినా ఒక పుస్తకం తీసుకొచ్చి 10th క్లాస్ కుర్రోళ్ళగా స్టేజ్ ఎక్కి లేదా బెంచ్ ఎక్కి చదువుతుంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ నరేంద్ర మోడీ అంటుంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు ప్రొసెషన్, తెలుగుదేశం పార్టీ మీద ప్రొసెషన్. ఒక ఆయన నిలబడి అబ్బా ఏమి హాలీవుడ్ యాక్టర్ చేసేవరా అని అంటే ఆయన పట్టుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా ప్రొసెషన్. ఇది కుల విచక్షణ కాదా? దళిత విపక్షం కాదా? ఇది దళిత యొక్క పక్షపాతం కాదా? ఇది దళితుని మీరు కించపరచడం కాదా? ఒక దళితుని కాబట్టి నన్ను తొక్కిపెట్టారు తెలుగుదేశం పార్టీలో. మీరు కావాలంటే నేను చెప్పిన నన్ను వెరిఫై చేయండి. నా పర్సంటేజ్ 95-97% అటెండెన్స్, పెర్ఫార్మెన్స్ 67-69%, ఆంధ్ర యావరేజ్ 36%, సిఎస్ఆర్ అమౌంట్ 100 crores, రైల్వే సాధించి 2200 కోట్లు. ఇవన్నీ సాధిస్తే నా గురించి ఎవరికైనా తెలుసా? ఈ రోజు వరకు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చూసినా మాట్లాడరు, మాట్లాడినా చెప్పరు. ఎవరన్నా చదివితే వెంటనే హెడ్లైన్ చేస్తారు. నిజం ఎప్పుడు కాంట్రవర్సీ? నేను నిజం ఇప్పండి. ఇప్పుడు అమలాపురం లాంటి ప్రాంతాల్లో కాపుల చేసినటువంటి కామెంట్స్ కానీ ఉప్పరిగడ్డ పద్మనాభం గారు లాంటి వాళ్ళు అరెస్టులు అయ్యి జరిగినప్పుడు మీరు ఓపెన్గానే ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సామాజిక వర్గాలు ఈ రోజున పరిస్థితి ఏంటంటే సామాజికంగా కాదండి, ఆర్థికంగా రాష్ట్రం చాలా కుంటుపడిపోయిందండి. అన్ని సామాజిక వర్గాలు దెబ్బతినేసేయండి. ఒక్క సామాజిక వర్గం తప్ప అందరూ బాగా కుంటుపడిపోయారండి. ఎవరికి బాగుపడలేదండి. ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఈ సామాజిక వర్గాలు ఆ తప్ప అందరూ కలిసిపోయి ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా కొట్టే రోజులు మాత్రం దగ్గరని నేను మాత్రం ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే నేను కొద్దిగా గొప్ప చదువుకున్నవాడిని, ఆల్ ఓవర్ ఇండియా తిరిగి వచ్చిన వాడిని, పార్లమెంట్ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసిన వాడిని, కొద్దిగా గొప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడటం వల్ల ఆ మాత్రం నాలెడ్జ్ కూడా వచ్చింది. అసలు వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఎలక్షన్ గురించి రాలేదండి. వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఒక రాష్ట్రం మీద ప్రేమ ఉన్న సోల్జర్ కింద వచ్చాను. రాష్ట్రానికి బాగుపడాలంటే నీతి నిజాయితీ ఉన్న ఫస్ట్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్న ఏకైక వీరుడు, ఏకైక మగధీరుడు నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. స్టేటస్ గురించి ఫస్ట్ నుంచి మడం తిప్పకోకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాడు. స్పెషల్ స్టేటస్ వస్తే కానీ ఆంధ్రాకి విముక్తి లేదు. అది ఆయన రియలైజ్ అయ్యి
వెంటనే రిజైన్ చేయించి నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టించి వీళ్ళతో రెసిగ్నేషన్ కూడా చేయించారు. మేము అడిగామమ్మా, మేము అడిగాం తెలుగుదేశంలో. ఈయన కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడిగారు చంద్రబాబు గారిని, మీరు రండి రిజైన్ చేయండి, అందరూ చేస్తే 25 మంది అవుతాం, దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుందని అడిగారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. అది ఆ టైంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత కేంద్రాన్ని చీఫ్ మినిస్టర్ గారిని ఎన్నోసార్లు నిలదీసి పబ్లిక్లో కూడా అడిగిన అవకాశాలు చాలా సందర్భాలు అవంతి శ్రీనివాస్ గారు చాలా చేశారు. నేను కూడా చాలా చేశాను. కాకపోతే అది పార్టీ డిసిప్లిన్ కాబట్టి, పార్టీ లోపల వ్యవహారం కాబట్టి, ఇప్పుడు మేము బయటకు వచ్చాం కాబట్టి అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మేము చేయవలసినంత చేశాము. ఇక మేము వెంబడలేక రాష్ట్రానికి ఒక విముక్తి కావాలంటే, రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే, ఈ కులతత్వం పోవాలంటే, ఈ కుల గజ్జి పోవాలంటే, దేశం బాగుపడాలంటే కులతత్వం పార్టీ ఉన్న తెలుగుదేశం పోవాలి, మట్టి గొరవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలపాలి, అది అధికారంలోకి రావాలి. సార్ అవంతి గారి పేరు చెప్పారు కాబట్టి మనం అవంతి గారి పార్టీలో చేరారు. బీజేపీకి టీడీపీకి టర్మ్స్ ఎక్కడ దెబ్బతిన్నాయంటే ఒక ఎమ్మెల్యే అవినీతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు వచ్చినాయి, దాని మీదే వీళ్ళిద్దరికి టర్మ్స్ చెడిపోయినాయని ఒక ఆరోపణ చేశారు. మీరు దాంతో ఎక్కిపిస్తారు. ఒక ఎమ్మెల్యే కాదండి, తప్పు చెప్పాడు. 105 ఎమ్మెల్యేలండి, అది తప్పు చెప్పాడు. ఇది తెలియదండి పాప, అమాయకుడు ఈయన ఒకటే చెప్పాడు. చెప్పారు కదా, నేను చెప్తా, ఇది ఒకటే అన్నాడా అవినీతి అని, నేను అందరూ అన్నాను. నేను ఏ ఎక్సెప్షన్ లేదు, అందరూ వాళ్ళు అందరూ సీఎం గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఎంపీ కదా, సరే నేను ఉన్నాను. ఒకటండి, నా సర్టిఫికేట్ సెల్ఫ్ సర్టిఫికేట్ నేను ఇచ్చుకోవడం బాగుండదు. దయచేసి నేను చెప్పిన మాటలన్నీ మీరు కరెక్టా కాదు వెరిఫై చేసుకోండి, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పిల్లలు వస్తా. నేను చెప్పిన నా పెర్ఫార్మెన్స్ కానీ, సిఎస్ఆర్ అమౌంట్ కానీ, రైల్వే కానీ, నా అటెండెన్స్ కానీ, పార్లమెంట్ పెర్ఫార్మెన్స్ కానీ, నేను చెప్పింది ఎక్కడైనా తప్పు అయితే మళ్ళీ నన్ను నిలదీయండి, మీ జవాబు చెప్తా. కరెక్టే సార్, మీరు 4.5 ఏళ్ళు ఆ పార్టీలో అంత అవినీతి పార్టీలో ఎలా ఉండగలిగారు అని మీరే అంటున్నారు. అవినీతి పార్టీని 4.5 ఏళ్ళు ఎలా పదవి అనుభవించగలిగారు? ఎమ్మెల్యేలు అవినీతి అండి, మేము ఎంపీలుగా ఉన్నాం ఢిల్లీలో. ఓకే, సక్సెస్ఫుల్గా పార్టీలో ఉన్నాం. సక్సెస్ఫుల్గా ఎంపీలకి ఏం తెలియకోకుండా ఒక అడ్డుతర వేసి అయినా సరే మీరు నన్ను అంటున్నారు కాబట్టి మీ రికార్డు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ, మన ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, సాక్షిలో కానీ ఎన్ని రకరకాల నా గురించి కథలు వచ్చాయి. ఎన్నిసార్లు నేను యుద్ధం ప్రకటించాను అవినీతి మీద, లోకల్ ఎమ్మెల్యేస్ మీద, మీకు తెలుసు అందరికీ. మీరు ఊరిని అడుగుతున్నారు, ప్రెస్ కాబట్టి అడుగుతున్నారు కదా తప్ప, నేను చాలాసార్లు ఈ అవినీతి మీద ఓపెన్గా సొంత పార్టీ వాళ్ళ మీద నేను యుద్ధం డిక్లేర్ చేశాను ఓపెన్గా. ఓఎన్జీసీ విషయంలో అనిల్ అంబానీ మీద మీరు కొన్ని బ్లాక్మెయిల్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆ ఇష్యూలో మిమ్మల్ని మందలించారని కూడా వార్తలు వస్తున్నాయి. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు కదా. తప్పది. అనిల్ అంబానీ గారిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను నేను ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్లో ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేద్దామని ప్రపోజల్ కూడా పెట్టాను నేను. కావాలి ఇది కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఇది కూడా ఆన్ రికార్డు. కేఎస్పీలకు సంబంధించిన ఆయన కూడా ఇవన్నీ ఫ్యాక్ట్స్, హిస్టరీ అంత ఈజీగా డిస్టార్ట్ చేయడం కుదరదండి. మీరు కావాలంటే వెరిఫై చేయండి. పొలిటికల్కి వచ్చేటప్పటికి రకరకాల వ్యాఖ్యలు వస్తాయి. నాకు సాక్షి, ఆత్మసాక్షి తెలుసు, మీకు తెలుసు. నేను ఏమన్నా తప్పు చేశానా, ఎక్కడైనా డబ్బు తీసుకున్నానా, ఎక్కడైనా అవినీతి చేశానా మీకు తెలీదా? మీకు తెలిస్తే చక్కగా రాయండి, తెలియకపోతే తెలుసుకోండి దయచేసి. కానీ నాలాంటి నిజాయితీ వాడిని మీరు సపోర్ట్ చేస్తే రిజైన్ చేస్తే కదా అప్పటికే, సర్వీస్ ఉన్నప్పుడు రిజైన్ చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే ఏదైతే అరెస్ట్ చేద్దాం అనుకున్నామో ఆ పేమెంట్ కట్టేశాడు, ఫీజు కట్టేశాడు. తర్వాత ఏదైతే ప్రాసిక్యూషన్ అనుకున్నామో ఆ కేసు ఆయన పే చేసాడు. పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి నచ్చి మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పడింది? ఆయనకు ఉన్న పట్టుదల, ఆయనకి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ఈ ప్రత్యేక హోదా పట్టుదల, ఆయనకున్న విజను, ఆయనకి ఈ పేదరికం మీద, ఈ విద్య గురించి వాళ్ళ గురించి చాలాసార్లు ఆయన స్పీచ్ విన్నాను నేను. రాజశేఖర రెడ్డి గారిని కూడా మరిపించేంత సాంఘిక సంస్కారాలు చేయగలడని ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. గట్టి నమ్మకం ఉంది, చేస్తాడని కూడా నమ్ముతున్నాను, చేస్తాడు.